are you? This is Junior Mila Shanti, working at KZP Rampachadvaram. Children, all are good by the God grace. Do not go outside to COVID-19 pandemic situation. Learning objectives. By the end of this section, you will be able to U means understand what a letter and its type. D means develop the skills of writing a letter. Hi children, we all are write letters. Right, at least at parents we all do know what is the letter is. A letter is the exchange of written of printed communications. There are two types of letters, one of the formal letter and second one of the informal letter. That comes to a question. What is formal and informal letters? Formal letter. This is to bring to your kind attention that I am in need of one's help, accepting the response at the earliest possible. Informal letter. Hey buddy, I am stuck in a problem and I am in dire need of your help, man. Shall dial you up couple of hours later. What made them formal and informal? The style of writing or the way of the words are used to express idea makes them formal or informal. Every situation can be expressed with different words put together. The way we address a friend it's a different form the way we address our teacher. Based on the occasion, the tone, vocabulary, and syntax change. The variation in the style of writing marks the difference between formal and informal writing. In this case, formal and informal. చిల్డ్రన్స్ మనం ఇప్పుడు దాకా లెటర్స్ ఎన్ని రకాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు లెటర్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మన రెండు రకాల లెటర్స్ అని చెప్పుకున్నాం. ఒకటి ఫార్మల్ లెటర్, ఇంకొకటి ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ ఆర్ అఫీషియల్ లెటర్, పర్సనల్ లెటర్ ఆర్ informal letter. Today we discuss first personal letter. First you put heading place and date. Place పక్కన కంపల్సరీ కామా పెట్టాలి, డేట్ పక్కన ఫుల్ స్టాప్ పెట్టాలి. సెకండ్ది సాల్యుయేషన్ ఆర్ గ్రీటింగ్, డియర్ ఫ్రెండ్. సాల్యుయేషన్ అంటే మనం డియర్ ఫ్రెండ్ అని రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే బాడీ ఆఫ్ ది లెటర్. ఈ బాడీ ఆఫ్ ది లెటర్ని మనం 3 or 4 lines ఆర్ 2 or 3 lines మనం రాసుకోవచ్చు. ఫోర్త్ది సబ్స్క్రిప్షన్ అంటే యువర్స్ లవింగ్లీ అని రాయొచ్చు. ఫిఫ్త్ పార్ట్ వచ్చి అడ్రస్. సబ్స్క్రిప్షన్ మనం రాసే వాళ్ళ యొక్క అడ్రస్ ఇక్కడ రాయాలన్నమాట. ఓకే చిల్డ్రన్స్, మనం ఇప్పుడు దాకా అఫీషియల్ పర్సనల్ లెటర్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫార్మల్ లెటర్ చూద్దాం. ఫార్మల్ లెటర్లో మనకి పర్సనల్ లెటర్ లాగే హెడ్డింగ్లో ప్లేస్ పక్కన కంపల్సరీ కామ పెట్టాలి. ప్లేస్ అంటే సపోజ్ మాది రంపచోడవరం కాబట్టి రంపచోడవరం రాస్తాం మనం. రంపచోడవరంలో ఫస్ట్ ఆర్ అనేది క్యాపిటల్ లెటర్లు ఉండాలి, తర్వాత చివర కామ పెట్టాలి. తర్వాత డేట్ కదా, డేట్ దగ్గర మనం ఏం చేస్తామంటే 15th July 2021 అని రాయాలి తప్ప 15/7/2021 అని రాయకూడదు. నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ అంటే మనదన్నమాట, ఎవరు రాస్తున్నారో వాళ్ళు. టు అడ్రస్ ఎవరికి రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ మనం టు అడ్రస్ కింద రాయాలి. నెక్స్ట్ది సాలిటేషన్. ఇక్కడ సాలిటేషన్లో మనం డియర్ ఫ్రెండ్ అని రాసాం కదా, కానీ ఇక్కడ మనం ఏం రాయాలంటే సర్ అని, రెస్పెక్టెడ్ సర్ అని రాయాలి తప్ప డియర్ సర్ అని మాత్రం మనం రాయకూడదు. ఎందుకంటే ఇది అఫీషియల్ రాస్తున్నాం కాబట్టి డియర్ అనేది వాడకూడదు. మన పర్సనల్గా ఎవరికైతే మనం రాస్తామో వాళ్ళకి డియర్ అని రాసినా పర్వాలేదు, కానీ వీళ్ళకి మాత్రం అఫీషియల్స్కి మాత్రం మనం డియర్ సర్ అనేది మాత్రం కంపల్సరీ రాయకూడదు. ఫోర్త్ది బాడీ ఆఫ్ ది లెటర్. మనం ఏ విషయం కోసం రాస్తున్నాము అనేది అంతా ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో 2 or 3 లైన్స్లో మనం రాయొచ్చు. మన ఫిఫ్త్ పార్ట్ వచ్చి సూపర్స్క్రిప్షన్ అనమాట. అంటే మనం వాళ్ళకి గ్రీటింగ్స్ తెలియజేయడం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని రాసి కామ పెట్టాలి. లాస్ట్లో మనం మన పేరు రాయాలన్నమాట. ఒకవేళ ఇది
ఎగ్జామ్ వే ఆఫ్ ది వేలో చెప్పినట్లయితే కనుక కింద మనం పేరు రాయకూడదు. పర్సనల్గా మనం ఎవరికైనా పంపించాలనుకుంటే కనుక మనం పేరు రాయాలి తప్ప ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం పేరు అనేది రాయకూడదు అనమాట. ఫ్రెండ్స్, మనం ప్లేస్ దగ్గర ఎలా రాయాలి అనేది చూద్దాం. ప్లేస్ దగ్గర మనం రంపచోడవరం ఆర్ అనేది క్యాపిటల్ పెట్టాలి. రంపచోడవరం అనేది కింద పక్కన మనం ఏం పెట్టాలంటే కామ పెట్టాలి. నెక్స్ట్ది మనం ఇలా రాయడం కూడా రాంగ్ అనమాట. ఇలా రాయడమే కరెక్ట్. ఇలా రాస్తే ఇది రాంగ్ అవుతుంది. మనం ఆరు స్మాల్ లెటర్ రాసి రంపచోడవరం అనేది రాయకూడదు. క్యాపిటల్ లెటర్ కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే డేట్ కదా, డేట్ దగ్గర ఇలా రాయాలి. 15th July 2001 అని రాయాలి తప్ప 15/7/2001 అని రాయకూడదు. ఈ రెండు మనకి రాంగ్ అనమాట. ఇది మనకి రైట్. నెక్స్ట్ ఫ్రెండ్కి రాస్తున్నాం కాబట్టి డియర్ ఫ్రెండ్ అని రాసి పక్కన కామా పెట్టాలి. నెక్స్ట్ డియర్ అని రాయొచ్చు, డియర్ పావని అని రాయొచ్చు, ఎలాగైనా మనం రాసుకోవచ్చు. కానీ దీని పక్కన మనం కంపల్సరీ కామా అనేది పెట్టాలన్నమాట. యువర్స్ లవింగ్లీ అని ఉంది కదా చిల్డ్రన్స్, అక్కడ మనం పైన ఒక యువర్స్ లవింగ్లో చూసాం, కింద ఒకటి చూసాం కదా. కింద యువర్స్ లవింగ్లో మనం ఫస్ట్ వి అనేది పెట్టకూడదు. ఫార్మల్ లెటర్లో శాలిటేషన్ దగ్గర మనం సర్ అని కానీ రెస్పెక్టెడ్ సర్ అని కానీ రాయాలి తప్ప డియర్ సర్ అని రాయకూడదు. ఎందుకంటే డియర్ సర్ అనేది మనం ఇన్ఫార్మల్ లెటర్స్లో మనకి కావాల్సిన వాళ్ళకి రాస్తాం తప్ప ఇంకెవరికి రాయ. ఫార్మల్ లెటర్లో యువర్ ఫెయిత్ఫుల్లీ అని కానీ యువర్స్ ఒబీడియంట్లీ అని కానీ యువర్స్ సిన్సియర్లీ అని కానీ రాయాలి తప్ప యువర్స్ లవింగ్లీ అని మాత్రం మనం రాయకూడదు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దాకా లెటర్ ఎలా ఉండేది దాని యొక్క బోర్డు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎలా రాయాలి చూద్దాం. మనం ఫస్ట్ రంపచోడవరం ఆర్ అనేది క్యాపిటల్ పెట్టాలి. RAMPSCHODAVARAM రాసి కామ పెట్టాలి. 15th July 2001 అని రాయాలి తప్ప అని చెప్పినట్టు నేను 15/7/2001 అని మాత్రం రాయకూడదు. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నాం? టు ది ప్రిన్సిపాల్, KGB స్కూల్ రంపచోడవరం. ఏంటి విషయం అసలు అన్నది ఇక్కడ మనం రాబట్టి సబ్ దగ్గర రాయాలన్నమాట. రిక్వెస్ట్ ఫర్ 2 days లీవ్. రెస్పెక్టెడ్ సార్, most respectfully I beg to state that I am the student of 8th class studying in your school. As I am suffering from fever, doctor suggested to me to take rest, attend 2 days. So I shall not able to attend our school. Hence I kindly request you to grant me 2 days leave. I అని పెట్టి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అనేది మనం చూసుకోవాలి. థ్యాంకింగ్ యూ సార్ కామ పెట్టాలి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్కి పైన ఫస్ట్ పెట్టకూడదు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ అని పెట్టి మనం ఇక్కడ మన పేరు కానీ రాయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మన పేరు అనేది రాయకూడదు. చిల్డ్రన్స్, ఇది ఇన్ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్ అనమాట. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ టు అటెండ్ యువర్ సిస్టర్స్ మ్యారేజ్. మీ సిస్టర్ యొక్క మ్యారేజ్కి రమ్మని మీరు మీ యొక్క ఫ్రెండ్ని ఇన్వైట్ చేశారనమాట. దానికోసం మళ్ళీ మనం రంపచోడవరం రాసుకుంటాం. 15 July 2001. డియర్ ఫ్రెండ్ కాబట్టి డియర్ అని రాయొచ్చు, డియర్ ఫ్రెండ్ అని రాయొచ్చు, డియర్ పావని అని కూడా రాయొచ్చు. I am fine here. I hope same with you. It has been a long time since we write letter to each other. How are you preparing for your final exams? You know pretty well my sister Shobha, who has successfully completed her engineering course and got a placement in Infosys company. Her marriage has been fixed recently. I would like to invite you heartily to this marriage through the letters without fail. The marriage will taken place on 2nd August 2001 at PMRC in రంపచోడవరం. Please convey my regards to your parents. యువర్స్ లవింగ్లీ, ఫ్రెండ్ కాబట్టి యువర్స్ లవింగ్ అని రాస్తాం. పేరు మన ఊరు పేరు. టు అడ్రస్ ఎవరికి రాస్తున్నాం అనేది ఎవరికి మనం పంపించాలి. పావని 1-10 గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ రాజమహేంద్రవరం. ఇప్పుడు దాకా మనం లెటర్స్ రాయించుకున్నాం కదా. ఇప్పుడు మనం సి రీడింగ్ ఏంటంటే లెటర్ టు ఏ ఫ్రెండ్. డియర్ సురేష్, దిస్ ఈజ్ రమేష్. సురేష్ రమేష్కి రాస్తాడనమాట. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సురేష్ రమేష్ రాస్తాడు. ఏమనంటే, దిస్ ఈజ్ రమేష్, ఐ అపాలజీస్ ఫర్ నాట్ మీటింగ్ యూ డ్యూరింగ్ యువర్ విజిట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్.
Unfortunately, I had a meeting in my office. I remember how we enjoyed our childhood days in Manikonda village. Every day we played together in our garden. Our family was very big. There were 12 members in our family. I remember how we played in the moonlight. Our grandma used to give us fruit and biscuits. Our grandpa used to tell us fairy tales about the princess, warriors, and village boys. In this passage, సురేష్ ఏమని చెప్తున్నారంటే సురేష్కి ఏమని చెప్తున్నారు, రమేష్ ఏం చెప్తున్నాడంటే ఐ అపాలజీస్ అంటే సారీ చెప్తున్నాడు. ఎందుకని? ఫర్ నాట్ మీటింగ్ యూ డ్యూరింగ్ యువర్ విజిట్ హైదరాబాద్ లాస్ట్ వీక్. నువ్వు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను కలవలేకపోయాను. అన్ఫార్చునేట్లీ అనుకోకుండా ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. నా యొక్క ఆఫీస్లో నాకు ఒక మీటింగ్ జరిగింది, అందుకే నీ దగ్గరికి నేను రాలేకపోయాను. ఐ రిమెంబర్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్. మన యొక్క చిన్నతనంలో మనం ఎలాగా ఆడుకునే వాళ్ళము, ఏ విధంగా ఎంజాయ్ చేసేవాళ్ళము, ఎక్కడ? మణికొండ విలేజ్లో అనేది చెప్పాడు. ఎవ్రీడే వీ ప్లేడ్ టుగెదర్ ఇన్ అవర్ గార్డెన్. మనం రోజు కూడా మీ యొక్క గార్డెన్లో ఆడుకునే వాళ్ళం కదా. అవర్ ఫ్యామిలీ వాజ్ వెరీ బిగ్. మీ యొక్క కుటుంబం చాలా పెద్దది. దే వర్ 12 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో 12 మంది ఉన్నారు. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ ఇన్ ది మూన్లైట్. మనం మూన్లైట్లో ఏ విధంగా ఆడుకునే వాళ్ళమో నాకు గుర్తొస్తుంది. అవర్ గ్రాండ్ మా యూజ్డ్ గివ్స్ అస్ ఫ్రూట్ అండ్ బిస్కెట్స్. మీ యొక్క నానమ్మ గారు ఏం చేసేవారంటే మనకి ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇచ్చేవారు కదా, అవి నాకు బాగా గుర్తొస్తున్నాయి. అవర్ గ్రాండ్ పా యూజ్ టు టెల్ ఫెయిరీ టైల్స్ అబౌట్ ద ప్రిన్సెస్, వారియర్స్ అండ్ ద విలేజ్ బాయ్స్. మీ తాతగారు మనకి కథలు చెప్పేవారు కదా, ప్రిన్సెస్ కోసము మంచి కథలు, ఫెయిరీ టైల్స్, ప్రిన్సెస్ కోసము కథలు, నెక్స్ట్ యుద్ధాలు, విలేజ్ బాయ్స్ వంటి వాటి కోసం మనకు కథలు చెప్పేవారు కదా. నాకు అవన్నీ బాగా గుర్తొస్తున్నాయి అని చెప్పేసి మనకి సురేష్కి రమేష్ రాశాడు అనమాట ఈ యొక్క లెటర్ని. అయితే ఇందులో విలేజ్ బాయ్స్ అంటే విలేజ్లో ఏ విధంగా ఉండేవారు, నెక్స్ట్ వాళ్ళు యొక్క జీవితం ఎలా ఉండేది, వారియర్స్ యుద్ధాలు, పూర్వకాలంలో యుద్ధాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని మొత్తం ఇందులో మనకి చెప్పారనమాట. దీన్ని రమేష్ సురేష్ గారికి రాస్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి రాస్తున్నాడు? హైదరాబాద్. చూసారు కదా ఇక్కడ మనకి హైదరాబాద్కి క్యాపిటల్ హెచ్ పెట్టారు, పక్కన కామా ఉంది, తర్వాత డేట్ రాసి దానికి ఫుల్ స్టాప్ అనేది ఉందన్నమాట. Now I am working at Microsoft, a software company Hyderabad, as a computer programmer. I am married and we have a child. My wife works at Dell, Hyderabad, as a system analyst. You know, city life is quite busy. We start in the morning, leave our child at the baby care center and came back in the evening with faded faces. We hardly find time to sit together. How disgusting. We work with computers, think like computers and live like computers. We have forgotten our family. In this passage, children, now I am working at Microsoft. He was working at Microsoft, a software company in Hyderabad. Where is the software company? In Hyderabad. What is he work? As a computer programmer. I am married and we have a child. He was married and we have a child. His wife works at Dell. Where is it? This is Hyderabad, as a system analyst. His wife also works at computer. He works at system analyst. You know, city's life is quite busy. Children, in this way, the system life is quite busy. We start early morning and my children leave at baby care center and come back in the evening with faded faces. చిల్డ్రన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. చిల్డ్రన్స్ ఇద్దరు కూడా జాబ్ చేయడం వల్ల ఏం చేస్తున్నారంటే మార్నింగే తమ పిల్లల్ని బేబీ కేర్ సెంటర్ దగ్గర విడిచిపెట్టేసి
ఈవినింగ్ వచ్చేటప్పుడు చాలా నీరసమైన ముఖాలతో వస్తున్నారనమాట. వీ హార్డ్లీ ఫైన్ టైమ్ టు సిట్ టుగెదర్. మేమిద్దరం కూర్చుని మాట్లాడుకోవడం చాలా కాలమైంది. హౌ డిస్కస్టింగ్, ఎటువంటి లోకం ఇది. వి వర్క్ విత్ కంప్యూటర్స్. మేము కంప్యూటర్స్తో పనిచేస్తున్నాం. థింక్ లైక్ కంప్యూటర్స్ అండ్ లైవ్ లైక్ కంప్యూటర్స్. మేము కంప్యూటర్లోనే బతుకుతున్నాము. వీ హ్యావ్ ఫర్గెటన్ అవర్ ఫ్యామిలీ. మేము మా యొక్క ఫ్యామిలీని మర్చిపోయాం. చూసారా ఫ్రెండ్స్, చిల్డ్రన్స్ ఈ యొక్క బిజీ లైఫ్లో ఏం చేస్తున్నారంటే, పనిలో పడి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఫ్యామిలీని మనం వదిలేసుకుంటున్నాం. ఇక్కడ రమేష్ గారు ఏమని చెప్తున్నాడంటే, నేను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, మా వైఫ్ కూడా మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తుంది. మేము మార్నింగే లేచి మా పనులన్నీ ముగించుకుని పిల్లల్ని బేబీ కేర్ సెంటర్ దగ్గర విడిచిపెట్టేసి మళ్ళీ సాయంకాలం వచ్చేసరికి నీరసమైన ఒకళ్ళతో ఉంటున్నాము. మేము ఒకళ్ళు మాట్లాడుకోలేకపోతున్నాము అని తన యొక్క బాధను యొక్క సెకండ్ పారాగ్రాఫ్లో మనకి విపులంగా చెప్పడం అనేది జరిగిందనమాట. I remember how we played gilli danda, hide and seek and kabaddi. We went from swimming in our local tank every Sunday. Here we live in an apartment where there is no room to play. Our flat is our world, just like a well for a frog. చిల్డ్రన్స్, ఇక్కడ ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ గిల్లీ దండ. మనం గిల్లీ దండ ఎలా ఆడుకునేవాళ్ళము, కళ్ళగంతులు ఎలా ఆడుకునేవాళ్ళము, అండ్ కబడ్డీ ఎలా ఆడుకునేవాళ్ళము, ఇవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. వీ వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్ ఎవ్రీ సండే. మనము స్విమ్ చేయడానికి ప్రతి ఆదివారం కూడా మన ఊరు లోకల్ ట్యాంక్ వెళ్ళేవాళ్ళం కదా ఆదివారము. హేర్ వీ లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్. ఇప్పుడు తన కోసం చెప్తున్నాడు ఏమనంటే, ఇప్పుడు మేము లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ వేర్ దెర్ ఈజ్ నో రూమ్ అట్ ప్లే. ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, అక్కడ ఆడుకోవడానికి ఎటువంటి ఆట స్థలము లేదు అని చెప్తున్నాడు అనమాట. అవర్ ఫ్లాట్ ఈజ్ అవర్ వరల్డ్. మా యొక్క ఫ్లాటే మా యొక్క ప్రపంచం. జస్ట్ లైక్ ఏ వెల్ ఫర్ ఎ ఫ్రాగ్. నూతిలో కప్ప ఏ విధంగా అయితే జీవిస్తుందో ఆ విధంగా జీవిస్తున్నాము అని ఒక చిన్న సామెత చెప్పాడు. హౌ హ్యాపీ వీ వర్ ఇన్ అవర్ స్కూల్. We used sit-ins in the same row, did all the work together and took part in the events. I remember how Padmanabhaya sir, our class teacher, appreciated with us when we got the first prize in district science fair. I remember how we went on a picnic to Koli Sagar. We went boating. Our tours to Srisailam was memorable. Still, I remember the green hills full of trees. It almost touched in the sky. I remember the roaring of Krishna river at the dam. There is nothing here. I wonder at my child's silence. He always sit in front on the computer and play games, never caring for anyone. చిల్డ్రన్స్, ఈ యొక్క ప్యాసేజ్లో మనకి ఏం కనిపిస్తుందంటే, హౌ హ్యాపీ వీ వర్ ఇన్ అవర్ స్కూల్. మనము స్కూల్లో ఏ విధంగా ఆడుకునేవాళ్ళము, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము. వీ యూజ్డ్ టు సిట్ ఇన్ ది సేమ్ రో. మనమందరం కూడా ఒకే రోలో కూర్చునేవాళ్ళం. డిడ్ ఆల్ ద వర్క్ టుగెదర్ అండ్ టుక్ పార్ట్ ఇన్ ద ఈవెంట్స్. ప్రతి వర్క్స్ని కూడా మనం ఏంటంటే భాగాలుగా చేసుకుని అన్నిట్లోనూ మనం పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఐ రిమెంబర్ హౌ పద్మనాభయ్య సార్, నాకు మన యొక్క క్లాస్ టీచర్ అయిన పద్మనాభయ్య సార్ చాలా గుర్తుకొస్తున్నారు. అవర్ క్లాస్ టీచర్ ఎవరంటే పద్మనాభయ్య సార్, అవర్ క్లాస్ టీచర్ appreciated when we got the first prize in the district science fair. ఆయన ఏం చేశారంటే మనల్ని అప్రిషియేట్ చేశారు, అంటే పొగిడారనమాట. క్లాసులో అందరి ముందు ఏం చేస్తారంటే, మీరు కూడా ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు స్పోర్ట్స్లోనో సైన్స్ ఫేర్లోనో మంచి బొమ్మలు గీసినప్పుడు ఆర్ట్స్ అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఏం చేస్తామంటే మిమ్మల్ని అందరి ముందు పొగుడతాం కదా. అదేవిధంగా టీచర్స్ ఆ యొక్క పద్మనాభయ్య సార్ కూడా ఏం చేశారంటే, వీళ్ళు సైన్స్ ఫేర్లో మనకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు అందరి ముందు తెలిసి అప్రిషియేట్ చేశారు. ఐ రిమెంబర్ వీ వెంట్ టు ఆన్ పిక్నిక్ టు కోలీసాగర్. పిక్నిక్ ఎక్కడికి వెళ్ళారంటే కోలీసాగర్ అనే ఊరు వెళ్ళారనమాట. దేర్ వీ వెంట్ బోటింగ్. ఏం చేసామంటే అక్కడ మనందరం కలిసి బోటింగ్కి వెళ్ళాం. అవర్ టూర్ టు శ్రీశైలం వాజ్ మెమొరబుల్. వీళ్ళు టూర్ కూడా వెళ్ళారు. మనకి లాస్ట్ ఇయర్ టూర్ పంపించారు కదా, అదేవిధంగా వీళ్ళు ఏం చేశారంటే టూర్ వెళ్ళారనమాట. ఎక్కడికి వెళ్ళారంటే శ్రీశైలంకి వెళ్ళారు.
Srisaram. Still, I remember the green hills full of trees that almost touched in the sky. అక్కడ నేను చూసానంటే అక్కడ పచ్చని కొండలు చూశాను. ఆ పచ్చని కొండలు ఎలా ఉన్నాయంటే ఆకాశానికి అంటే విధంగా ఉన్నాయి. ఐ రిమెంబర్ ద రోరింగ్ ఆఫ్ ది కృష్ణా రివర్ అట్ ది డ్యామ్. ఐ రిమెంబర్, నాకు గుర్తొస్తుంది, ఏం గుర్తొస్తున్నాయంటే కృష్ణా రివర్ ఏ విధంగా అయితే శబ్దాలను చేసేదో ఆ విధంగా నాకు గుర్తొస్తూ ఉంది. దెర్ ఈజ్ నథింగ్ హియర్. ఇక్కడ అలాంటి ఏమీ లేవు. తన యొక్క పాత జ్ఞాపకాలు చెప్పి కొత్త జ్ఞాపకం కోసం, కొత్త విషయాల కోసం ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ఐ వండర్ అట్ మై చైల్డ్ సైలెన్స్. మా పిల్లలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉంటారు. ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారంటే హీ ఆల్వేస్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కంప్యూటర్స్ అండ్ ప్లే గేమ్స్. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే కంప్యూటర్స్ ముందు కూర్చుని కంప్యూటర్లో మనకి గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటారు. చిల్డ్రన్స్ మీరు కూడా కదా సెల్లో కూర్చుని ఏం చేస్తూ ఉంటారు, అత్తమాని గేమ్స్ ఆడుతనేవి ఆడుతూ ఉంటారు. అలా ఆడకూడదు అన్నమాట. నెవర్ క్యారింగ్ ఫర్ ఎనీవన్. ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు మా పిల్లలు అని చెప్పేసి తన పాత జ్ఞాపకాలను చెప్తూ కొత్త విషయాల కోసం చెప్పడం అనేది జరిగింది. ఐ రిమెంబర్ the happy moments when our uncle visited house. He brought toys and fruits for us. Our aunt brought me a new dress for Dasara. How we enjoyed Deepavali. Still, I hear the sound of crackers. I can see the crackers flying into the sky, making the night full of light. Where are those days? My child does not know his uncle or auntie. For him, uncle and neighbor are the same. In this passage, I remember the moments when our uncle visited house. మనం మీ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, నాకు ఆ విషయం చాలా గుర్తుకొస్తుంది. ఆయన ఏం చేశారంటే హీ బ్రాట్ అనమాట. ఆయన ఏం కొన్నారంటే టాయ్స్ అండ్ ఫ్రూట్ ఫర్ అస్. నా కోసం బొమ్మలు మరియు పండ్లు అనేవి కొన్నారు. అవర్ ఆంట్ బ్రాట్ మీ ఏ న్యూ డ్రెస్ ఫర్ దసరా. ఆ యొక్క ఆంటీ గారు కూడా మనకి ఏం కొన్నారు, ఆయనకి ఆ అబ్బాయికి ఏం కొన్నారంటే దసరా కొత్త బట్టలు అనేవి కొన్నారు. హౌ ఎంజాయ్ దీపావళి. మనము ఆ దీపావళిని ఎంత బాగా ఎంజాయ్ చేసామో కదా. స్టిల్ ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ క్రాకర్స్. ఇప్పుడు మేము ఆ యొక్క క్రాకర్స్ యొక్క సౌండ్లు మాత్రమే వింటున్నాం. ఐ కెన్ సీ ద రాకెట్స్ ఫ్లయింగ్ ఇన్ టు ద స్కై, మేకింగ్ ద నైట్ ఫుల్ ఆఫ్ లైట్. ఐ కెన్ సీ ద రాకెట్స్. నేను ఆకాశంలో మనకి రాకెట్స్, దీపావళికి రాకెట్స్ ఉన్నాయి కదా, అవి ఎగురుతున్నప్పుడు ఇన్ టు ద స్కై నాకు నైట్ అంతా ఆ నైట్ అంతా వెలుగుతున్న శబ్దం, ఆ యొక్క వెలుగుతున్న కాంతి నా కళ్ళలో కనిపించేది. వేర్ ఆర్ దోస్ డేస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మై చైల్డ్ డస్ నాట్ నో హిజ్ అంకుల్ ఆర్ ఆంటీ. ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. ఫర్ హిమ్, అతను ఏమంటున్నారంటే అంకుల్ అని మనల్ని పిలవడం అనేది జరుగుతుంది. Sometimes I think our childhood days. I think our grandparents, uncles, brothers and sisters. We missed them. We missed the joy of the family. We missed their company. We missing many things in this busy life. Sometimes ఒక్కొక్కసారి నాకు ఐ థింక్ అవర్ చైల్డ్హుడ్ డేస్, నా చిన్నతనం అనేది నాకు బాగా గుర్తుకొస్తుంది. ఐ థింక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరంటే మన యొక్క గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంటీస్ అనేవాళ్ళు బాగా గుర్తుకొస్తూ ఉన్నారు. మిస్డ్ దెమ్. మనం వాళ్ళు చాలా మిస్ అయ్యాం. వి మిస్డ్ ద జాయ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆ యొక్క ఆనందాన్ని మనం మిస్ అవుతూ ఉన్నాం. వి మిస్డ్ దేర్ కంపెనీ. వాళ్ళతో ఉన్న ఆనందం మనం మిస్ అవుతున్నాము. వి మిస్డ్ దెమ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. మనము ఇంకా ఏం మిస్ అవుతున్నామంటే ఈ యొక్క బిజీ లైఫ్లో చాలా మిస్ అవుతున్నాం. వి మిస్డ్ దెమ్. నేను చాలా దాన్ని మిస్ అవుతున్నాను. వి మిస్డ్ ది జాయ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆ యొక్క ఆనందాన్ని మిస్ అవుతున్నాను. వి మిస్డ్ దెర్ కంపెనీ. వాళ్ళతో ఉన్న మనకున్న సంబంధాన్ని మిస్ అవుతున్నానని చెప్పడం జరిగింది. వి మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. ఈ యొక్క బిజీ లైఫ్లో చాలానే మిస్ అవుతున్నాం కదా చిల్డ్రన్స్. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ యొక్క బిజీ లైఫ్లో అన్నిటినీ మిస్ అవుతున్నాం. టీవీకి, ఫోన్లకి ఎత్తుక్కొని చాలా విషయాలు మనం మిస్ అవుతూ ఉన్నాము. సురేష్, ఐ డోంట్ నో వేర్ దోస్ గార్డెన్స్ హ్యావ్ గాన్. దోస్ ఫెయిరీ టేల్స్, దోస్ ఫ్రూట్స్, దోస్ వర్డ్స్ ఆఫ్ love and affection. We have lost our real life in the unreal world. Suresh, I don't know there those garden have gone. Suresh, ఇక్కడ గార్డెన్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. Those fairy tales, those fruits, those words of love and affection. ప్రేమ,
ఆప్యాయతలు, కథలు, పళ్ళు వాటి కోసం కూడా నాకు తెలియడం అన్నీ నేను వదిలేసుకున్నాను. వీ హ్యావ్ లాస్ట్ అవర్ రియల్ లైఫ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్. నేను నా యొక్క నిజమైన జీవితాన్ని ఈ యొక్క అబద్ధపు జీవితం కోసం వదిలేసుకున్నాను అని చెప్పేసి అన్నారు. ఎనీహౌ ఐ ఆమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ టైమ్ ఇన్ టు రైట్ యూ. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నీకు లెటర్ రాస్తున్నాను కదా, ఆ విషయాలన్నీ పంచుకుంటూ లెటర్ రాస్తున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ కమ్ టు మీ. ఒకసారి నా దగ్గరికి రా. లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. మనం మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఉందాము. యువర్ లవింగ్లీ ఫ్రెండ్ రమేష్. నీ యొక్క ఫ్రెండ్ రమేష్ అని చెప్పారనమాట. ఎనీహో ఐ ఆమ్ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ టైమ్ ఇన్ రైట్ యూ. నీకు రాయడం మీద నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఒకసారి మా ఇంటికి రా. మనందరం కలిసి కూర్చుని ఏం చేద్దామంటే మన యొక్క చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకుందాము అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ చూసారా చిల్డ్రన్స్, యువర్ లవింగ్ ఫ్రెండ్, నీ యొక్క స్నేహితుడు అంటే ఇది పర్సన్ లెటర్ కాబట్టి ఇక్కడ యువర్ లవింగ్ ఫ్రెండ్ అని చెప్పాడు. అక్కడ కింద రమేష్. చిల్డ్రన్స్, once again I read the passage carefully and identify the difficult words. Dear Suresh, this is Ramesh. I apologize for not meeting you during your visit to Hyderabad last week. Unfortunately, I had a meeting in my office. I remember how we enjoyed our childhood days in Manikonda village. Every day we played together in our garden. Our family was very big. There were 12 members in our family. I remember how we played in the moonlight. Our grandma used to give us fruits and biscuits. Our grandpa used to tell us fairy tales about the princess, warriors, and village boys. Now I am working at Microsoft, a software company in Hyderabad, as a computer programmer. I am married and we have a child. My wife works at Dell, Hyderabad as system analyst. You know, city life is quite busy. We start in the morning, leave our child at the baby care center and come back in the evening with faded faces. We hardly find time to sit together. How disgusting. We work with computers, think like computers, our life like computers. We have forgotten our family. I remember we played gilli danda, hide and seek, and kabaddi. We went for swimming in our local tank every Sunday. Here we live in an apartment where there is no room to play. Our flat is our world, just like a well for a frog. How happy we were in our school. We used to sit in same row, did all the works together and took a part in the events. I remember how Padmanabhaya sir, our class teacher, appreciated us when we got the first prize in district science fair. I remember how we went on a picnic to Kohli Sagar. There we went boating. Our tour to Srisailam was memorable. Still, I remember the green hills full of trees that almost touch in the sky. I remember the roaring of the Krishna river at the dam. There is nothing here. I wonder at my child's silence. He always sits in the front of the computers and play games, never caring for anyone. I remember the happy moments when our uncle visit house. We brought toys and fruits for us. Our auntie brought a new dress for Dasara. Who enjoyed Deepavali? Still hear the sound of crackers. I can see the rockets flying into the sky, making the night full of light. Where are those days? My child does not know his uncle or auntie. For him, uncle, auntie, neighbors are the same. Sometimes I think our childhood days. I think our grandparents, uncles, brothers, and sisters. We missed them. We missed the joy of the family. We missed their company. We missing many things in this busy life. Suresh, I don't know where those gardens have gone. Those fairy tales, those fruits, those foods of love and affection. We lost our real life in the unreal world.
Anyhow, I am happy that I have found time to write to you. Please come to me. Let's remember our childhood days of joy. అసైన్మెంట్. వేర్ డిడ్ రమేష్ లివ్డ్? రమేష్ ఎక్కడ ఉండేవాడు? హౌ డిడ్ రమేష్ స్పెండ్ హిన్ చైల్డ్హుడ్ డేస్? ఏ విధంగా తన చిన్నతనాన్ని ఎంజాయ్ చేశాడు? రైట్ ద సెంటెన్స్ ఆఫ్ ది వర్డ్ బ్రింగ్. బ్రింగ్ అనే వర్డ్ నేను చెప్పాను చిల్డ్రన్స్, జాగ్రత్తగా విన్నట్లయితే మీకు దొరుకుతుంది ఎక్కడుంది అనేది, అతని ఆన్సర్ ఏంటి అనేది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికి అర్థమైంది అనుకుంటా. We meet our next class.